భారత్ వద్ద S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ వద్ద ఉన్న తమ జెట్లు ధ్వంసం చేశాయి. హైపర్సోనిక్ మిసైల్తో పాక్ దాడి చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఇది డ్రాగన్ కంట్రీ చేస్తున్న ప్రచారం. భారత్ వద్ద ఉన్న రఫేల్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కూల్చేసింది. ఇది అగ్రదేశం అమెరికా వర్షన్. ఈ లెక్కన భారత్ వద్ద ఉన్న S-400 రాఫెల్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయన్నమాట. అమెరికా, చైనా మీడియా చేస్తున్న ఈ ప్రచారాన్ని మనం దేశంలోనూ కొందరు మేధావులు నిజమని నమ్మేస్తున్నారు. ఆయా దేశాలు ఎందుకు పాకిస్తాన్కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి? ఇందులో డ్రాగన్, పెద్దన్న దేశాల స్వార్థం ఏమిటి? ఆ రెండు దేశాల విష ప్రచారాన్ని భారత్ ఎలా అడ్డుకుంటోంది? వాచ్ దిస్ స్టోరీ. S-400ను చైనా జెట్లు ధ్వంసం చేశాయా? రఫేల్ ఫైటర్లను పాకిస్తాన్ జెట్లు కూల్చేశాయా? భారత్పై ఎందుకు అమెరికా, చైనా విషం కక్కుతున్నాయి? భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మొదలైన వెంటనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కానీ రక్షణ శాఖ షేర్లు మాత్రం అందుకు మినహాయింపు. అవి మాత్రం దూకుడు ప్రదర్శించాయి. మిలిటరీ సంఘర్షణలు మొదలైతే రక్షణ సంస్థలకు పండగ వచ్చినట్టే. యుద్ధాలు జరిగితేనే కదా ఆయుధాలను భారీగా విక్రయించే అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారీ రక్షణ సంస్థలున్న దేశాలు వెంటనే యాక్షన్లోకి దిగాయి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి తెరలేపాయి. ఈ ఫేక్ ప్రచారంలో చైనీయులు ముందు వరుసలో ఉన్నారు. ఫేక్ ప్రచారంలో రెండు ఎజెండాలను బలంగా డ్రాగనీయులు తెరపైకి తీసుకొస్తున్నారు. మొదటి ఎజెండా తమ ఫైటర్ జెట్లే బెస్ట్ అని, రెండో ఎజెండా చైనీల మిస్సైలే సూపర్ అని ప్రచారం చేసుకుంటారు. వాస్తవం ఏమిటంటే చైనీస్ ప్రచారం అంతా గుసగుస. అంటే డ్రాగన్ ఫైటర్ జెట్లలో పసలేదని తాజాగా ఇండియా తేల్చేసింది. పాకిస్తాన్కు JF-17, J-10 రకానికి చెందిన ఫైటర్ జెట్లను కమ్యూనిస్టు కంట్రీ విక్రయించింది. పాకిస్తాన్ వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలు ఇవే. వాటిని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. ఇక్కడే ఫేక్ ప్రచారంలో జిత్తులమారి చైనా ఎంట్రీ ఇస్తోంది. భారతీయ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ ఫైటర్ జెట్లు కూల్చేసినట్టుగా హంగామా చేస్తోంది. అయితే దీనికి చైనా చూపుతున్న ఆధారాలు సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వీడియోలే. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించాడు. కానీ వాస్తవం ఏమిటంటే పాకిస్తాన్, భారత్ మధ్య 4 రోజుల పాటు ఫైటింగ్ జరిగింది. ఇందులో కనీసం 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. అందులో చైనీస్ యుద్ధ విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. భారత్ దాడులు చేస్తుంటే ఏమాత్రం చైనీస్ ఫైటర్ జెట్లు అడ్డుకోలేకపోయాయి. ఇప్పుడు చైనీస్ మిస్సైళ్ల గురించి చూద్దాం. చైనాకు చెందిన PL-15 అత్యాధునిక అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. అంటే నింగిలోని లక్ష్యాలను ఆకాశంలో నుంచే ధ్వంసం చేసేందుకు ఉపయోగించే ఆయుధం అన్నమాట. పాకిస్తాన్ వద్ద PL-15 క్షిపణి ఉంది. ఈ సూపర్సోనిక్ మిస్సైల్ను పాకిస్తాన్ పలుమార్లు ప్రయోగించింది. లక్ష్మీ బాంబైనా భారీగా శబ్దం చేస్తుంది. కానీ అంతకన్నా అధ్వానంగా PL-15 క్షిపణి తుస్సుమంది. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఈ మిస్సైల్ ఏమాత్రం పేలకుండా పడిపోయింది. సాధారణంగా ఈ మిస్సైల్ దాడి చేస్తే భూమిపై గొయ్యి ఏర్పడాలి. కానీ పేలుడు లేదు, గొయ్యి ఏర్పడలేదు. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో కూడా డ్రాగన్ కంట్రీకి అర్థం కావడం లేదు. అయినా సరే చైనా మాత్రం తన ఫేక్ ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదు. చైనా డప్పు మీడియా గ్లోబల్ టైమ్స్ మరీ విడ్డూరంగా ప్రచారం చేస్తోంది. JF-17 యుద్ధ విమానం థండర్స్ హైపర్సోనిక్ మిస్సైల్తో భారత్ వద్ద ఉన్న $150 కోట్ల విలువైన S-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్టుగా పేర్కొంది. అది కూడా పంజాబ్లో మోహరించిన S-400ను ధ్వంసం చేసిందని వెల్లడించింది. సో సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ హైపర్సోనిక్ మిస్సైల్ను వాడిందని చైనా చెబుతోంది. ఇది మరీ దారుణమైన విడ్డూరం. ఎందుకంటే హైపర్సోనిక్ మిస్సైల్ ఉపయోగించినట్టు పాకిస్తాన్కు కూడా తెలియదు. మరి పాకిస్తాన్ మిలిటరీ గణాంకాల ప్రకారం ఆ దేశం వద్ద ఎలాంటి హైపర్సోనిక్ మిస్సైలు లేవు. అంతేకాకుండా నింగిలో నుంచి ప్రయోగించే హైపర్సోనిక్ మిస్సైల్ కనీసం డ్రాగన్ కంట్రీ వద్ద కూడా లేవు. చైనీస్ ఫేక్ ప్రచారంపై ఇండియా వెంటనే యాక్షన్లోకి దిగింది. పాకిస్తాన్, అమెరికా, చైనా చేస్తున్న తప్పుడు ప్రచారంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మండిపడ్డారు. పంజాబ్లోని అధంపూర్లో భారత్కు చెందిన S-400 సిస్టమ్ను పేల్చివేయలేదని తేల్చేశారు. అంతేకాకుండా సూరత్గఢ్, సిర్సాలో ఎలాంటి ఎయిర్ ఫీల్డ్స్ ధ్వంసం అవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. 3 దేశాల రోత ప్రచారాన్ని భారత్ ఖండిస్తున్నట్టుగా వ్యోమికా సింగ్ చెప్పారు. Pakistan has also attempted to execute a continued malicious misinformation campaign with claims of destruction of Indian S-400 system at Adhampur, destruction of airfields at Suratgarh and Sirsa. India unequivocally rejects these false narratives being spread by Pakistan. ఇప్పటి వరకు భారత్కు చెందిన S-400 డిఫెన్స్ వ్యవస్థ దాడికి గురవ్వలేదు. భారత గగనతలాన్ని హనుమాన్లా S-400 రక్షిస్తున్నది. S-400పై విషాన్ని చిమ్మేందుకు ఎందుకు డ్రాగన్ తహతలాడింది? ఎందుకంటే చైనీస్ డిఫెన్స్ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి. S-400ను అభివృద్ధి చేసింది రష్యా. నిజానికి దీన్ని కూడా చైనా కాపీ కొట్టేసింది. సో S-400ను కాపీ కొట్టి చైనా HQ-9 అనే రక్షణ వ్యవస్థను తయారు చేసింది. సో
ఇప్పుడు పాకిస్తాన్ గగనతలానికి ఈ HQ-9 రక్షణ కల్పిస్తోంది. ఆపరేషన్ సింధూర్ దాడులతో చైనీస్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేసులపై దాడి చేసింది. క్లుప్తంగా చెప్పుకుంటే భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు జరిగిన ఫైటింగ్లో చైనీసు యుద్ధ విమానాలు, చైనీసు మిస్సైళ్లు, చైనీసు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మొత్తం విఫలమయ్యాయి. ఎందుకు కొరకాని చైనీసు బొమ్మల్లాగే నిలిచిపోయాయి. అందుకే తమ ఆయుధాలపై ప్రభావం పడకుండా తమ ఆయుధాలను కవర్ చేసుకోవడానికి బీజింగ్ ఈ ఫేక్ ప్రచారానికి దిగుతోంది. ఆఖరికి ఫేక్ ప్రచారం చేయడంలో కూడా డ్రాగన్ విఫలమైంది. ఇప్పుడు అమెరికన్ల విషయాన్ని చూద్దాం. ఈ ఫేక్ ప్రచారం గేమ్లోకి అమెరికన్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. అమెరికన్ మీడియా ఏమంటుందంటే రఫేల్తో సహా ఇండియన్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేస్తుందని వాదిస్తోంది. దీనికి అమెరికన్ మీడియా ఎలాంటి ఆధారాలను చూపుతోంది? పాకిస్తాన్ రక్షణ శాఖ వర్గాలు, గుర్తు తెలియని ఫ్రాన్స్, అమెరికన్ రక్షణ నిపుణులే తమ ఆధారమని అమెరికన్ మీడియా చెబుతోంది. నిజం చెప్పాలంటే అసలు అమెరికా వద్ద ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కేవలం ఊహాగానాలనే పట్టుకుని భారత్ భారీగా నష్టపోయిందంటూ అగ్రదేశం మీడియా హంగామా చేస్తోంది. అయితే అమెరికన్ మీడియా ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారానికి దిగుతోంది? పాకిస్తాన్కు మద్దతిస్తే వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది? ఇందులో అమెరికా స్వార్థం ఉంది. ఫ్రెంచ్ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాల కంటే అమెరికా అభివృద్ధి చేసిన ఫైటర్ జెట్లు గొప్పవని చెప్పుకోవడమే. నిజానికి భారత్కు రఫేల్ యుద్ధ విమానాలు టాప్ ప్రాధాన్యంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక భారత నేవీ మరో 26 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ ఇక్కడితో ఆగడం లేదు. మరిన్ని జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కనీసం 100 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటివరకు భారత్ కేవలం ఫ్రాన్స్ యుద్ధ విమానాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. అయితే అమెరికా మాత్రం తమ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయాలని కోరుకుంటోంది. అమెరికా వద్ద ఉన్న F-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలను భారత్కు అమ్మేందుకు సిద్ధమంటోంది. అయితే ఈ యుద్ధ విమానాలను ఎర్ర సముద్రంలో హూదీలు రాకెట్లతో కూల్చేశారు. ట్రంప్ ప్రభుత్వం F-35 స్టెల్త్ ఫైటర్లను కూడా భారత్కు విక్రయించడానికి రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది. రష్యా నుంచి S-400 రక్షణ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేస్తుంటే ఆంక్షల్ని విధిస్తామంటూ ఇదే అమెరికా బెదిరింపులకు దిగింది. అయితే రష్యా అభివృద్ధి చేసిన S-400 లాంటిది అమెరికా థార్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేసింది. సో ఇప్పుడు తమ ఆయుధాలను అమ్మేందుకు అమెరికా అన్ని ట్రిక్స్ను ప్లే చేస్తోంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమ రక్షణ వ్యవస్థను కాపాడుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. తమ ఫైటర్ జెట్లను విక్రయించడానికి ఫ్రెంచ్ రఫేల్ యుద్ధ విమానాలపై అమెరికా విషం చిమ్ముతోంది. ఈ ఫేక్ ప్రచారాలని కొందరు భారతీయ మేధావులు కూడా నిజమని నమ్మడం విచారకరం. అయితే భారత్ ఈ ఫేక్ ప్రచారాన్ని ఎలా అడ్డుకుంటోంది? ఇప్పుడు సొంత ఆయుధాలతో సత్తా ఏంటో భారత్ ప్రపంచానికి చూపుతోంది. అవి కూడా దేశీయంగా తయారు చేసిన ఆయుధాలు. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ హైపర్సోనిక్ మిస్సైళ్లను గత కొన్ని రోజులుగా పాక్తో జరిగిన ఫైటింగ్లో భారత్ వినియోగించింది. ఇండియన్ మేడ్ ఆయుధాలు చాలా ప్రత్యేకమైనవి. భారత గగనతలాన్ని రక్షించడంతో పాటు శత్రువులపై భీకర దాడులకు దిగాయి. ఇది ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ సక్సెస్ స్టోరీ. సొంత టెక్నాలజీతో, సామర్థ్యంతో ఆన్ టైం, ఆన్ టార్గెట్పై దాడి చేసి ప్రపంచం ముందు భారత్ సగర్వంగా నిలుస్తోంది.